ఏ విధమైన బంధం లేదా సహవాసం కలిగి ఉన్నాం? మనం దేవునితో ఏ విధమైన సహవాసం కలిగి ఉన్నాం? ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఆలోచించామనుకోండి, మనం బ్రతుకుతున్న జీవితంలో ఎలా బ్రతుకుతున్నాం? దేవుని కొరకు ఏమైనా బ్రతకగలుగుతున్నామా? లేక దేవుని విషయంలో మనం ఎలా ఉంటున్నాం మన జీవితంలో? అలానే మనకు వచ్చే కష్టాలు అంటారా, శ్రమలు అంటారా, బాధలు అంటారా, ఇవన్నీ వస్తున్నప్పుడు మనం ఎలా వీటిని ఎదుర్కోగలుగుతున్నాం? వీటిలో నుండి మనం ఎలా ఓదార్చబడగలుగుతాం? మనకు వచ్చే చిన్న చిన్న కష్టాలకు, మనకు వచ్చే చిన్న చిన్న శ్రమలకు దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటున్నామేమో. మరి ఎలా ఉండాలి? మనకు వచ్చే కష్టాలకు, శ్రమలకు, అవమానాలకు, నిందలకు, వీటన్నిటిని అధిగమిస్తూ దేవునిలో మనం ఎలా సహవాసం కలిగి ఉండాలి అన్నది నేడు మనం నేర్చుకోబోతున్నాం. మరి ముందుగా భక్తుడైనటువంటి దావీదు గారు కీర్తన గ్రంథంలో సుమారు చాలా వరకు 75 కీర్తనలు ఎవరు రాశారు? దావీదు గారే రాశారు. మరి ఆ కీర్తన ఎవరు రాశారు అన్నది అక్కడ లేకపోయినా కానీ దావీదు గారే రాసి ఉండొచ్చు అనే ఒక అంచనా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం బైబిల్ నందు కీర్తన గ్రంథం 118వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం మొదటి వచనం. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం మొదటి వచనంలో, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ మాటలో మనకి ఏం కనిపిస్తుంది? యెహోవా ఎవరట? దయాళుడు అట. ఆయన కృప నిరంతరం ఉంటుందంట. మనం ఆలోచించామనుకోండి, మనుషుల యొక్క దయ కొంతకాలం వరకే ఉంటుంది. మనుషులు వారు కృప చూపించినా కానీ కొంతవరకే చూపించగలుగుతారేమో మన పట్ల. వారు చూపించే ప్రేమ కానీ, వారు మనల్ని ఆదరించే ఆ విధానం కానీ కొంతవరకే ఉంటుంది. కానీ ఈ మాటలను బట్టి ఏం చెప్తున్నారు? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఎప్పుడు ఉంటుందంట అండి, ఎప్పుడు. ఆయన కృప ఎప్పటికీ అలానే నిరంతరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో భార్య చెప్తూ ఉంటుంది, ఏమండి మీరు పెళ్ళైన ప్రారంభంలో ఉన్నట్లు ఇప్పుడు ఉండట్లేదు, మీరు మారిపోతున్నారు అని. అలానే భర్త కూడా అంటుంటారు, ఏమి నువ్వు ప్రారంభంలో ఉన్నట్లుగా ఇప్పుడు ఉండట్లేదు, ప్రవర్తన మారిపోతుంది, చూసుకో అంటుంటారు. కానీ మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడట అండి? ఆయన నిరంతరం ఎప్పుడు కూడా ఒకేలా ఉంటారట. అది కూడా ఎలా అంటే మన పైన కృప చూపుతూ. క్రింది మాటల్లో మనం ఆలోచించామనుకోండి, ఆయన కృప నిరంతరము నిలిచినని ఇశ్రాయేలీలు అందరుగాక, ఆయన కృప నిరంతరము నిలిచినని అహరోను వంశస్థులు అందరుగాక, ఆయన కృప నిరంతరము నిలిచినని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరుగాక. ఇక్కడ ఈ మాటలన్నిటి మనం చూస్తున్నప్పుడు ఒకే పదం మనకు కనిపిస్తుంది. ఏంటది? ఆయన కృప నిరంతరం ఉండునుగాక. దేవుని కృప నిరంతరం ఉంటుందంట. దేవుని కృప. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకొచ్చే కష్టాలు కానీ, మనకొచ్చే సమస్యలకు కానీ, మనకొచ్చే బాధలు కానీ, ఇవన్నీ కూడా మనుషులకు మనం చెప్పుకునే వారిగా ఉండకూడదు. ఎందుకంటే ఈనాడున్నటువంటి మనిషి రేపు కూడా మనతోనే ఉంటారని నమ్మకం ఉందా? ఉండదు. మరి మనం ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి దగ్గర మనం చెప్పుకోవాలి అన్నప్పుడు దేవునినే ఆశ్రయించాలి, దేవునికే చెప్పుకోవాలి. అందుకే క్రింది మాటలు ఏమంటున్నారు ఒకసారి 5వ వచనం చూడండి. భక్తుడు దావీదు ఇక్కడ ఈ కీర్తన రాస్తున్నటువంటి భక్తుడు చెప్తున్నాడు. ఎందుకు? ఆయన అనుభవంతో రాస్తున్నారండి. ఆయన అనుభవంతో, ఇదిగో నేను మనుషులను నమ్ముకున్నాను, నన్ను వాళ్ళు వదిలేశారు, కానీ దేవుడు దయాళుడు, ఆయన నిరంతరం ఆయన కృప నా మీద చూపిస్తున్నాడు. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. ఇరుకునందుండి ఆయన దేవునికి మొరపెట్టాడంటాడు. ఇంతకీ ఇరుకు అనగా ఏంటి? కష్టాలు, సమస్యలు. నేను ఇరుకులో పడ్డానండి అంటుంటారు కదా, నాకు సమస్యల్లో పడిపోయానండి అంటుంటారు. అసలు సమస్యలు లేని మనుషులు ఎవరైనా ఉన్నారా అండి ప్రపంచంలో? ఎవ్వరూ లేరు. ప్రతి మనిషికి ఏదో ఒక విధమైన సమస్య ఉంటుంది. అది అనారోగ్య సమస్య, లేక అప్పుల సమస్య, కుటుంబ సమస్య, ఏదో బయట సమస్య. ప్రతి ఒక్కరికి వారి అంతస్తుకు, వారి హోదాకు, వారి
శరీరాలకు అనగా వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సమస్య ఉంటాయి. ఇప్పుడు పిల్లవాళ్ళు అనుకోండి, మీకేముంటుందిరా సమస్య అని అడిగామనుకోండి, వాళ్ళు ఏమంటారు, మీకేం తెలుసు మా బాధ, మేము ఎన్ని పుస్తకాలు చదవాలో తెలుసా, మాకు స్కూల్లో ఎన్ని ఎగ్జామ్స్ పెడుతున్నారో తెలుసా అంటారు. అంటే వాళ్ళ వయసుకు తగ్గట్టు వాళ్ళకి సమస్య ఒక చదువు అని అనుకుంటారు. అలానే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, కొందరికి మానసిక సమస్యలు ఉంటుంటాయి. అటుపక్క కుటుంబం ఒక పక్క, సమాజంలో ఉద్యోగరీత్యా ఒక పక్క, అనగా ప్రతి మనిషికి వారికి తగ్గట్టుగా వారి దృష్టిలో ఏమనుకుంటారు, నాకు మించిన సమస్యలు ఎవరికి కూడా లేవు అంటుంటారు. ఒక ప్రధానమంత్రి మోదీ గారిని అడిగామనుకోండి, ఆయన కూడా చెప్తారు నాకు కూడా సమస్యలు ఉన్నాయి అని. అసలు ఎవరికి లేదంటారు సమస్యలు? అమెరికా ప్రధానికి కూడా సమస్యలు ఉంటాయి, కానీ బయటికి చెప్పుకుంటారు అందరూ? చెప్పుకోరు. ఇక్కడ ఈ భక్తుడు కూడా సమస్యలో పడ్డాడంట, ఇరుకునందు పడ్డాడు. అలా ఈ ఇరుకులో పడినప్పుడు, సమస్యలో పడినప్పుడు ఏం చేశాడు, ఇంటింటికి వెళ్ళి నాకు కష్టాలు ఉన్నాయి, నేను శ్రమ పడుతున్నాను, నాకు బాధలు ఉన్నాయి అని వాళ్ళతో పంచుకోలేదట. అలానే పలానా వాళ్ళకి ఫోన్ చేసి, ఇదిగో నేను ఇంత బాధపడుతుంటే నువ్వు ఆ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నావా, అసలు నీకు మనసుందా అంటుంటారు, అంటే సన్నిహితులుగా ఉంటున్నప్పుడు. కానీ ఇక్కడ ఈ కీర్తనాకారుడు ఏం చెప్తున్నారు, తను ఇరుకులో పడినప్పుడు ఆయన ఎవరికి మొరపెట్టాడంట అండి, యెహోవాకు నేను మొరపెడితిని అని చెప్తున్నారు. మరొక మాట మనం చూసామనుకోండి, ఇదే కీర్తన గ్రంథం, ఇందాక వాక్యపట్టణం చదువుకున్నాం కదా, 120వ అధ్యాయం, కీర్తన గ్రంథం 120వ అధ్యాయం 1వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఇరుకున పడినప్పుడు నేను యెహోవాకు మొరపెడితిని అన్నారు. మరి ఆ అధ్యాయంలో మనకు కనిపిస్తున్నప్పుడు దేవుడు నిజంగా మనం మొరపెడితే ఆలకిస్తాడా, మనకు ఉత్తరం ఇస్తారా అన్నప్పుడు ఇస్తారంట అండి. అందుకే చెప్తాను ఇక్కడ, నేను యెహోవాకు, నేను నా శ్రమల్లో, ఎంత చక్కగా రాశారండి, నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నిజంగా ఉత్తరం ఇస్తాడా దేవుడు? ఇస్తారండి. మనం కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, అసలు మనల్ని ఎవరు కూడా ఓదార్చలేని పరిస్థితులు మనం ఉంటున్నప్పుడు ఖచ్చితంగా మనం దేవుని యొద్దకు రాగలిగితే, దేవునికి మనం మొరపెడితే ఆయన ఖచ్చితంగా మనకి ఇస్తారంట ఉత్తరం. మరి ఎవరైనా నిజంగానే దేవుడు మనకు ఉత్తరం ఇస్తారా అండి? మరి బైబిల్లో ఎవరైనా దేవునికి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా మొరపెట్టారా అంటే, మన అందరం కూడా నమ్ముతున్నా, మన అందరం కూడా సేవిస్తున్నా, మనకు మాదిరిగా ఉన్నటువంటి యేసుక్రీస్తుల వారి గురించి ఆలోచించామనుకోండి, ఆయనకు కూడా కష్టాలు వచ్చాయంటండి. మన అందరం అనుకుంటాం మన కష్టాలను తీర్చుటకు యేసుక్రీస్తుల వారు వచ్చారు అని, మనల్ని రక్షించడానికి వచ్చారు అని. కానీ వచ్చిన ఆయన కూడా కష్టపడ్డారని ఎంతమందికి తెలుసు? ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, శరీరధారి అయి ఉన్న దినములలో, ఎన్ని దినాలు ఉన్నారండి యేసుక్రీస్తుల వారి శరీరంతో? 33.5 సంవత్సరాల కాలం ఆయన ఈ భూమి మీద జీవించారు. మరి అలా 33.5 సంవత్సరాలు ఆయన శరీరధారి అయి ఉన్న ఆ దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి, ఇక్కడ ఏం చెప్తున్నారండి, తను శరీరధారి అయిన దినములలో మహారోదనం అంట. ఎవరికి? ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? యేసుక్రీస్తుల వారి గురించి చెప్తున్నారు. ఏంటి, యేసుక్రీస్తుల వారు మహారోదనం అనుభవించారా ఈ భూమి మీద? కన్నీళ్లు పెట్టారా? అవునండి. ఎందుకంటే ఆయన బ్రతుకుతున్న కాలంలో ఆయన అనేకులకు ఆహారాన్ని ఇచ్చారు. తిండి పెట్టినందుకు ఆయన తిండిపోతూ అనేసారు, త్రాగుబోతూ అన్నారు, ఇదిగో ఈయన దేశద్రోహి అన్నారు, దెయ్యములను పట్టినవాడు, దెయ్యములకు అధిపతి అని ఇలా నిందిస్తున్నప్పుడంతా ఆయన ఎవరికి చెప్పుకోగలుగుతాడు? యేసుక్రీస్తుల వారు. అందుకే ఆయనకు వస్తున్నటువంటి అవమానాలు అంటారా, కష్టాలు అంటారా, శ్రమలు అంటారా, వీటన్నిటిని కూడా ఆయన దేవునికే మొరపెడుతున్నారంటండి. అందుకే చెప్తున్నారు ఏమని, మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి, అనగా దేవునికి ఆయన ప్రార్థనలను, యాచనను చేసుకుంటూ ఉన్నారంటండి. మనం కూడా ఉంటాం, మన జీవితంలో కూడా ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజున దీన్ని ఫేస్ చేసి ఉంటారు. ఏది? ఎవరో ఒకరు మనల్ని బలమైన మాట అనటం, దాన్ని మనం పట్టుకొని అన్నం తినకుండా, నిద్రపోకుండా, అలా ఏడ్చుకుంటూ
ఉదయం వరకు ఆ కళ్ళు ఎర్రబడిపోయి వాచిపోయి ఎవరైనా వచ్చి అడిగారు, పలానా ఆయన నన్ను ఇంత మాట అన్నారు, నేను దాన్ని తీసుకోలేకున్నాను అని బాధపడుతూ ఉంటారు. అంటే మనిషి పెట్టినటువంటి బాధను మరో మనిషికి చెప్పి బాధపడుతుంటారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తుల వారు ఎలా ఉన్నారంటే ఆయన ఎవరికి చెప్పుకున్నారంటే తన బాధను దేవునికి. అందుకే 120 కీర్తనల్లో అన్నారు, నా శ్రమలలో నేను దేవునికి మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు అని. దేవుడు మనకు ఉత్తరం ఇస్తారా? ఇస్తారని. మన పాత నిబంధన గ్రంథం అంతటిలో కూడా దేవుడు పెట్టినటువంటి మొరకు ఆయన ఉత్తరం ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంటుంది. మనం భక్తి జీవితంలో ఎదగాలి అంటే ఒక యేసుక్రీస్తుల వారిని మనం చూసి నేర్చుకుంటే చాలు. మనుషులను బట్టి వాళ్ళను మాదిరిగా మనం ఎప్పుడు కూడా తీసుకోకూడదు. ఇప్పుడు నన్ను బట్టి ఇదిగో నువ్వు చేసావు కాబట్టి నేను చేస్తున్నాను అని ఇలా ఉండకూడదు. ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా బైబిల్ని బట్టే మనం జీవించాలి. బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళని మనం మాదిరిగా తీసుకోవాలి. మరి 118వ కీర్తన మరి నేటి దినాన్న మనం నేర్చుకునే ఉన్న ఈ అధ్యాయంలో ప్రారంభం నుంచి మనం ఆలోచిస్తున్నాం. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, ఇదిగో యెహోవా కృప నిరంతరం ఉంటుంది, ఆయన నిరంతరము మనపై చూపిస్తారు ఆయన కృపను. ఇరుకునందు నేను పడినప్పుడు యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు అని చెప్తూ 6వ వచనంలో యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చెయ్యగలరు. ఎంత చక్కగా రాస్తున్నారండి. దేవుడు నా పక్షాన ఉన్నప్పుడు నరులు నన్ను ఏం చేయగలరు? దేవుడే నా పక్షాన ఉన్నప్పుడు అసలు ఎవరు ఏమీ చెయ్యలేరు. అంతేనా? మనుషులు మన పక్షాన ఉన్నారనుకోండి, మన పక్షాన ఉన్న మనుషులు ఏదో ఒక రోజున మనల్ని ముంచేస్తారు. అంతెందుకు, మన భారతదేశాన్ని పరిపాలించిన ప్రధాని ఇందిరాగాంధీ, మరి ఆమె ఎలా చనిపోబడింది? ఆమె ఎలా చంపబడింది? ఆమె పక్షమున ఆమెను సంరక్షించే వారి చేతనే ఆమె చనిపోబడింది. చివరికి ఆమె దేహం ఎలా అయిపోయిందంటే మొత్తం జల్లెడలాగా అయిపోయిందండి. ఎందుకంటే ఆమె చుట్టూ ఉన్నటువంటి సైనికులే వాళ్ళ తుపాకులతో ఆమెను కాల్చి చంపేశారు. ఆ బుల్లెట్ల అవన్నీ కూడా ఆమె దేహంలో అలా ఉండిపోయింది. తనను సంరక్షించే సైనికులే ఆమెను చంపేశారన్నప్పుడు మనిషి మరొక మనిషిని ఎలా నమ్మగలుగుతారు? అందుకే ఇక్కడ చెప్తున్నారు, దేవుడు నా పక్షంలో ఉండాలి. ఈ మాటలు నేర్చుకుంటున్నటువంటి మనం, తెలుసుకుంటున్నటువంటి మనం ఆలోచించవలసింది ఒకటే, దేవుడు మన పక్షాన ఉన్నాడా? దేవుడు మన పక్షాన ఉంటే ఎవరు కూడా, అందుకే చెప్తున్నాడు నరులు నాకేమీ చెయ్యగలరు, అసలు నరులు నాకేమీ చెయ్యలేరు అని. ఒకసారి కీర్తన గ్రంథం 56వ అధ్యాయం, ఇది ఇలానే ఉంచుకొని కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 11వ వచనంలో, కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 11వ వచనంలో, నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. నేను ఎవరి యందు నమ్మిక ఉంచాను అంటాడండి ఇక్కడ? దేవుని యందు. మనుషులను నమ్మితే ఏదో ఒక రోజున వాళ్ళు నమ్మక ద్రోహం చేయొచ్చేమో, కానీ దేవుణ్ణి నేను నమ్మాను, దేవుని నమ్మిక ఉంచాను ఆయన యందు, నేను ఆయనకు భయపడుతున్నాను. ఇదిగో నేను ఎవరికి కూడా భయపడను, నేను దేవుని నమ్మాను, మనుషులకి ఎవరికి కూడా నేను భయపడను. అసలు ఈ నరులు నన్నేమి చేయగలరు అని ఇంత ధైర్యంగా అంటున్నారంటే దేవుడు మన పక్షాన ఉంటే ఆ ధైర్యమే వేరండి. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చెయ్యగలడు. ఇక్కడ చెప్తున్నాడని, ప్రభువు నాకు సహాయుడు, నేను అసలు భయపడను, మనుషులు ఏ పాటి వాళ్ళు అసలు నన్ను ఏం చేయగలరు అని అంటున్నారని. చాలా వరకు బైబిల్లో కూడా ఉన్న మాట ఏంటి? దేవుణ్ణి నమ్మిన వారు, దేవుని నమ్ముకున్నవారు, దేవుడు వారి పక్షాన ఉన్నవారి తల వెంట్రుకలు ఒకటైనా రాలాలి అంటే దేవుని చిత్తం ఉండాలంట. ఏంటి, మన తలలో ఉన్న వెంట్రుకలు రాలాలన్నా కూడా దేవుని చిత్తమే ఉంటున్నప్పుడు మనకొచ్చే కష్టాలు, మనకొచ్చే శ్రమలు, మనకొచ్చే బాధలు ఇవన్నీ కూడా దేవునికి తెలియకుండా వస్తాయా? దేవునికి తెలిసే వస్తాయి. మరి అలా వస్తున్నప్పుడు మనం ఆ పరిస్థితుల్లో దేవుని తెలుసుకొని దేవుణ్ణి ఆశ్రయించేవారిగా ఉంటున్నామా ఆలోచించాలి. అంతే ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు, ఇరుకునబడినప్పుడు నేను యెహోవాకు మొరపెడితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చును అని. మరి ఏంటి ఆయన సమస్య ఏంటి అంటారా?
ఆయనకు నలుదిక్కులు 4 సమస్యలండి. సౌలు గారితో ఒక సమస్య, ఆనాడున్నటువంటి అన్యజనులతో ఒక సమస్య, ఫిలిస్తీన్లతో ఒక సమస్య, తను పరిపాలిస్తున్న ఇశ్రాయేలీలతోనే ఒక సమస్య. ఇన్ని సమస్యలు ఆయనకు ఎదుర్కొంటున్నప్పుడు ఆయన చూసింది ఏవైపో తెలుసా? పైనే. ఎందుకు? మనకు వచ్చినటువంటి సమస్యలు అప్పుడు కూడా మనం చూడాల్సింది కూడా పైనే. ఎందుకంటే దేవుడే మనల్ని ఆదరిస్తాడు. దేవుడే మన పక్షాన ఉన్నప్పుడు నరులు అసలు ఏమీ చేయలేరంట. మరలా మనం ఆ అధ్యాయానికి వద్దాం. 118వ అధ్యాయం. 118వ అధ్యాయం. అంతేనా? దావీదు గారికి సమస్యలు వచ్చాయా? మరి ఆయన ఎందుకు మొరపెట్టాడు దేవునికి అన్నప్పుడు 118వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసాం అనుకోండి. 11వ వచనం, నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు, ఇరుకున పడ్డారన్నారు కదా. మరి ఏంటి ఆయనకు వచ్చిన సమస్య ఏంటి అని మనం చూస్తున్నప్పుడు 11వ వచనంలో నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు అన్నాడు. 10వ వచనంలో అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు అన్నాడు. 7వ వచనంలో నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచను. ఏంటంటే శత్రువులు ఒకవైపు, అన్యజనులు ఒకవైపు. ఇక్కడ నలుదిశలు అతన్ని పట్టుకున్నప్పుడు ఆయన చూసింది ఒకే ఒక దిక్కు, అది కూడా దేవుడున్న దిక్కే. దేవుడున్నప్పుడు, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు నరులు అసలు ఏ పాటి వాళ్ళు అన్నారంటే, మనకు వచ్చిన కష్టాలలో, శ్రమలలో మనం చూడవలసింది పక్కన వాళ్ళని కాదు, మనం చూడవలసింది మన తల్లిదండ్రులను కాదు, బంధుమిత్రులను, అంతకంటే కాదు. ఎవరిని అన్నప్పుడు దేవుణ్ణి మాత్రమే మనం చూడాలి. అందుకే చెప్తున్నాడు ఏమని? యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు అంటున్నప్పుడు మనం ఎవరికి భయపడాలండి? చాలా వరకు కూడా మనకు వచ్చే శ్రమలు ఎలాంటివి అంటే నోటి వల్లనే మనం ఎదుర్కొంటుంటాం. అంతేనా? నోటి మాట, మన నోటి నుండి వెలువడే మాట ఒక మనిషిని బ్రతికిస్తుంది, అదే మాట ఒక మనిషిని చంపేస్తుంది. మరి మనం ఎలా మాట్లాడే వాళ్ళగా ఉంటున్నాము? మన మాటల చేత, మన ప్రవర్తన ద్వారా ఎవరినైనా సంఘానికి రాలేని వాళ్ళని తీసుకొని రాగలుగుతున్నామా? మరి ఎవరైనా తప్పిపోయారు అనుకోండి, అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యో ఎందుకు మానుకుంటున్నారు, ఇది ఎంత ప్రమాదకరం, రండి అని ఎవరైనా ఆదుకునే మాటలు మాట్లాడుతున్నామా? లేదు. ఇంకా బాగా వచ్చే వాళ్ళని, దేవునిలో చక్కగా ఉంటున్నటువంటి వాళ్ళని చూసి వాళ్ళకి మాయ మాటలు చెప్పి ఇంకా వాళ్ళని దూరం చేసే పనిలో ఉంటున్నామేమో. మనం అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? దేవుని ఎదుగు నడిపించేవారుగా, అసలు అన్నిటికీ కూడా దేవుణ్ణి ఆశ్రయించే అంత భక్తిగా మనం బ్రతకాలండి. ఇక్కడ దావీదు చెప్తున్న క్రింది మాటలు 7వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు, నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను, మనుషులను నమ్ముకొనుట కంటే. చూసారా? జాగ్రత్తగా వినండి ఈ మాట. ఎంత చక్కని మాట అంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకొనుట కంటే, అసలు మనుషులను నమ్మేదానికంటే కూడా దేవుణ్ణి ఆశ్రయించేది మేలు అంట. ఇది ఎంత గొప్ప మాట అంటే, బైబిల్ అంతటికీ కూడా, ఈ 66 పుస్తకాలంతటికీ కూడా మధ్య వచనం, మధ్య వర్ష ఏది అంటే ఇదే. 118వ కీర్తన 8వ వచనమే బైబిల్ అంతటికీ మధ్య వచనం. మరి ఈ బైబిల్ అంతటికీ మధ్య వచనంగా ఉన్న ఈ వచనంలో ఉన్న మాటలు ఏంటి? మనుషులను నమ్ముకోకండి, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుటే మేలు అంటున్నాడు. మరి నిజంగా దేవుణ్ణి ఆశ్రయిస్తే మేలేనా? దేవుని నమ్ముకుంటే మనకు మేలు జరుగుతుందా? మరొకరి గురించి మనం ఆలోచించామనుకోండి, దానియేలు గారు. మరి ఈ దానియేలు గారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, దానియేలు గారు ఎంత చక్కగా ఉన్నారంటే, ఒక దాసుడిగా వెళ్ళి, దాసుడిగా ఈ యెరూషలేము నుండి బబులోనికి వెళ్ళి అక్కడ రాజ్యాన్ని, ఆ సామ్రాజ్యాలను పరిపాలించే ఆ చక్రవర్తికి 3 ప్రధానులైతే ఆ 3 ప్రధానుడు ఎవరు అంటే దానియేలు గారు. మరి ఈ దానియేలు గారి గురించి ఆలోచించామనుకోండి, దానియేలు గారిని చూస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అతని మీద అసూయ పెంచుకున్నారు, పగబట్టుకున్నారు. ఎందుకు? మా దేశంలో మేము రాజ్యం వేలక ఎక్కడో ఉన్నటువంటి దాసుడిగా వచ్చినటువంటి ఈయన మీద అధికారిగా, ఈయన అధికారంలో మేము ఉండాలా, ఈయన్ని ఎలాగైనా మేము తొలగించాలి, వీడిని అడ్డు మేము తీసేసుకోవాలి అనుకొని వాళ్ళు ఏం చేశారు? తెలివిగా ఆలోచించి రాజు దగ్గరికి వెళ్ళి ఒక విన్నపాన్ని చెప్పాడు. మరి రాజా, 1 నెల పాటు ఎవరు కూడా ఏ దేవునికి కూడా ఆరాధించకూడదు, నమస్కరించకూడదు, వారికి ఉన్న సమస్యలు మీకే చెప్పాలి, మిమ్మల్ని వారు కొనియాడాలి, మిమ్మల్ని వారు స్తుతించాలి అన్నప్పుడు, అంటే
దేవునికి మారుగా, దేవునికి బదులుగా ఇక్కడ రాజుగారిని పెడుతున్నట్లుగా. రాజు ఏం ఆలోచించాడు, పోనీలే బాగానే ఉంది, నా రాజ్యంలో ఉన్నవారు నన్నే ఆరాధిస్తారు అనుకొని ఆ రాజ్యాజ్ఞను ఇచ్చేశాడండి. వీళ్ళు ఎవరైతే ఉన్నారో దావీదుకు అన్యాయం చేయాలని, దావీదును ఆ పదవి నుండి తొలగించాలని, అతన్ని ఎలాగైనా రాజుకు దోషిలా నిరూపించాలని చూస్తున్నారో, వీళ్ళు చూస్తున్న అదే ప్రకారం రాజు ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఈ విషయం అంతా దానియేలు గారికి తెలుసా అంటే తెలుసండి. దానియేలు గారిలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే అతను ఒక రోజుకు 3 మారు దేవునికి ప్రార్థన చేసేవాడంటండి. ఒక రోజుకి 3 మారు, 3 పూట్ల ఆయన ప్రార్థన చేయకపోతే ఆయన రోజు గడిచేది కాదట. మరి మనము చేస్తాం, ఏం చేస్తాం, రోజుకి 3 పూట్ల ఖచ్చితంగా మనం తింటాం, అంతేనా? 3 పూట్ల, ఒక పూట మనం మిస్ అయిపోయినా, ఒక పూట మనం తినకపోయినా మనకి ఏదేదో అయిపోతున్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ దానియేలు గారు ఎలాంటి వారంటే ఆయన ప్రతిరోజు 3 మారు దేవునికి ప్రార్థించేవారట. మనం 3 మారు తినేవారంగానే ఉండిపోతున్నాం. అంతేకాదు, ఒకవేళ మనం త్వరగా పడుకునేసామనుకోండి నైట్, మరలా 1 గంటకు లేచి నాకు ఆకలి అవుతుందని 1 గంటకి తినే భోజన ప్రియులు కూడా ఉంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో స్నాక్స్లు, టీలు, బిస్కెట్లు ఇవన్నీ కూడా మనం తీసేసుకుంటూ ఉంటాం. లోకంలో ఏమని బ్రతకటం కొరకు తినాలి అంటారు, కానీ చాలా వరకు ఎలా అయిపోతున్నారు, తినడానికే బ్రతుకుతున్నట్లుగా అయిపోతుంటారు. వారు మాట్లాడుకునే మాటలు, ఎవరైనా ఫోన్ తీసుకొని, ఎక్కువగా తినే వాళ్ళ ఫోన్ తీసుకొని చూసామనుకోండి, అందులో అన్నీ కూడా ఫుడ్ ఐటమ్సే ఉంటాయి. దీన్ని ఎలా చేయాలి, దీన్ని ఎలా తినాలి, ఇది ఎక్కడ దొరుకుతుంది, దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే తినడం కొరకే బ్రతికేటట్లు ఉంటుంటారు. కానీ మనం బ్రతుకుతున్నది దేని కొరకు మనం గ్రహించాలి. ఇక్కడ భక్తుడైనటువంటి దానియేలు గారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన ప్రతిరోజు యెరూషలేము తట్టు తీసి ఆ మందిరం వైపు చూసి ఆయన ప్రార్థన చేసుకునే వాళ్ళంట. వీరు సరిగ్గా దానియేలు కొరకే వీరు ఈ రూల్ పెట్టించారు కదా. మరి కరెక్ట్గా చూస్తున్నారు, వీళ్ళ దృష్టి అంతా కూడా దానియేలు గారిదే ఆ రాజ్యంలో. కాబట్టి దానియేలు గారికి తెలుసా అంటే తెలుసు, కానీ ఆయన ఏం చేశాడు, మానుకోలేదు. ఆయన దేవుని విడిచిపెట్టలేదు, యథావిధిగా ఆయన ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడు. వెళ్ళారు, రాజుకి చెప్పారు. కానీ రాజు చాలా బాధపడతాడండి, ఎందుకంటే దానియేలు చాలా ఇష్టడు రాజుకి. కానీ ఇక రాజ్యాజ్ఞను ధిక్కరించకూడదు కాబట్టి ఏం చేశారు, దానియేలుని తీసుకొని వెళ్ళి సింహపు గుహలో వేసేశారు. అలా సింహపు గుహలో వేసేసినప్పుడు దానియేలుకి ఎలా ఉందో కానీ రాజు మాత్రం చాలా బాధపడ్డాడంట అండి. సాయంత్రం వేశారనుకోండి, ఉదయం వరకు నైట్ కూడా నిద్రపోలేదంటండి. ఒకసారి ఆ మాట మనం చూస్తే వ్రాయబడిన మాట దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం నుండి మనం చూసినట్లయితే, అంతటా రాజు తన నగరునికి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యమును జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టలేకపోయాను. రాజనగరము, రాజ ఇల్లు అనగానే ఎలా ఉంటుంది, ఓ సందడి, హడావిడి, మరి అంత వైభవంతో కూడినటువంటి ఆ అంతఃపురం ఏమైపోయిందంట అండి, ఏది కూడా చేయడానికి వీలు లేదు. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. ఎందుకు, రాజు బాధతో ఉన్నాడు దానియేలు విషయమై. ఆయనకు అసలు నిద్ర కూడా పట్టలేదంట అండి. తెల్లవారుజామున వేగరమే లేచి సింహముల గుహల దగ్గరకు త్వరపడిపోయాను. ఎవరు, ఒక రాజు త్వరగా లేచేసాడంట. రాత్రి అంతా కూడా తిరుగుతూనే ఉన్నాడు, నిద్ర పట్టలేదు. ఉదయం ఎప్పుడవుతుందా అని వేచి ఉన్నాడు. ఉదయం కాగానే పరుగున ఆ సింహపు గుహ దగ్గరికి వెళ్ళిపోయి, ఇదిగో దుఃఖ స్వరముతో దానియేలు పిలిచాడంటే, ఎలా పిలిచాడు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. ఎంత దుఃఖం అండి. అసలు రాజుకి ఏం అవసరము, ఆయనే కదా వేయించింది సింహపు గుహలో. మరి వదిలేయచ్చు కదా, సైనికులకు చెప్పచ్చు కదా, వాళ్ళు బ్రతికుంటే తీసుకురండి రాజనగరంలోనికి అని. లేదు, ఆయనే వెళ్ళాడు, ఆయనే పలకరిస్తున్నాడు. ఆయనకు ఒక నమ్మకం ఉంది, దానియేలు సేవిస్తున్న దేవుడు కాపాడగలడు అని. అందుకే వెళ్ళి మాట్లాడగానే అక్కడ దానియేలు ఏమంటున్నాడంట, ఇదిగో దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక అనేసరికి ఆ రాజుకి దర్యావేషుకు చాలా సంతోషం అయిపోయిందండి. వెంటనే తీయించేశాడు. ఈ కుట్రని ఎవరైతే పన్నారో వారిని, వారి కుటుంబాలను అందరినీ కూడా అదే గుహలో వేయించేసరికి వాళ్ళు ఆ గుహకు ఇంకా క్రిందికి పడక మునిపే సింహములు వాళ్ళ మీద ఎగిరి
వాళ్ళ ఎముకలు సైతము పగలగొట్టేసిందంటండి. మరి ఏంటి, అదే సింహపు గుహలో ఉన్నాడు కదా దానియేలు రాత్రంతా, కానీ ఏమీ జరగలేదు. కానీ వీరి కుట్ర ఎవరైతే పన్నారో వీరిని అలా వేయబోతున్నారో లేదో వీళ్ళు కిందకి వెళ్ళక మునుపే ఎముకల్లాగా మారిపోయారంటాను. అంటే దేవుడు మన పక్షాన ఉంటే ఆ ధైర్యం అలాంటిది. ఒక దావీదు గారి గురించి ఆలోచిస్తున్నాం. ఆయన చిన్నప్పటి నుంచి అండి పేరుకి ఆయన పట్టాభిషేకం పొందుకున్నాడు. ఆయన రాజుగా ఉన్నాడు సౌలు గారి కాలంలో. కానీ సౌలు గారు ఉన్నంత కాలము అరణ్యంలోనే బ్రతికేశాడండి దావీదు. చాలా వరకు తరుముతూ దావీదు ఒక్కడే, కానీ అతన్ని తరుముటకు సౌలు సుమారు 3000 మందిని వెంట పెట్టుకొని వెళ్ళాడంట అరణ్యంలో చంపడానికి. అంటే ఎంత జీవితాన్ని అనుభవించాడండి. ఒక పక్క శత్రువులు, ఒక పక్క ఫిలిస్తీన్లు, ఒక పక్క రాజు, ఇంతమంది ఆయన వెంటాడుతున్నా కూడా ఆయన ఎవరిని ఆశ్రయించాడంటని, ఎవరికి మొరపెట్టాడంట అండి? దేవునికి. దావీదులో ఉన్న మంచి లక్షణం ఏంటో తెలుసా? తనను చంపాలనుకున్న సౌలు ఒకానొక సమయమున తనకే చిక్కుతాడు గుహలో. అలా చిక్కినప్పటికీ అతను ఏమి చేయక అతనికి తెలియకుండా తన వస్త్రాన్ని చించి దూరంకి వెళ్ళి, ఇదిగో నీవు నా చేతికి చిక్కావు కానీ నేను నిన్నేం చేయలేదు అనేసరికి ఆ సౌలు చెప్తారండి, ఇదిగో నాయన నువ్వు చాలా మంచివాడివి, నువ్వు ఉపకారం చేసావు నా ప్రాణానికి అని పొగుడతారండి. కానీ చివరికి సౌలు గారి కుటుంబం ఏమైంది? సౌలు గారి కుటుంబం చివరికి ఏమైంది? ఒకసారి కీర్తన గ్రంథం 118వ అధ్యాయం, కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ దావీదు గారి గురించి చెప్తున్నారు కదా. ఆయనకు సమస్యలు ఎలా వచ్చేసాయంటే, నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను, కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు. ఎలా ఉన్నారట అండి? అందరూ కూడా కందిరీగల వలె. ఎలాగైతే గ్యాప్ లేకుండా మొత్తం అది వచ్చేస్తుందో అలానే ఇక్కడ దావీదు గారికి కూడా కష్టాలలో వచ్చేసాయంట. అలా వచ్చినప్పుడు చివరికి ఇక్కడ సౌలు గారు ఎవరి వల్ల? సౌలు గారి వల్లే వచ్చింది అనుకోండి ఒకవైపు. మరి ఆ సౌలు గారి కుటుంబం చివరి పరిస్థితి ఏంటి? నేను ప్రశ్నిస్తున్నాను, చెప్పుకుంటూ వెళ్ళట్లేదు. సౌలు గారి కుటుంబం చివరి పరిస్థితి ఏమైపోయింది? చాలా ప్రాంతాలలో ఉన్న వాళ్ళు మనల్ని ఎలా పొగుడతారంటే, వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రతి వారం తరగతులు పెట్టుకొని ప్రతి వారం పరిచర్య చేస్తున్నారు సిబిటి తిరుపతి వాళ్ళు అని గొప్పగా చెప్తూ ఉంటారు. మరి ప్రతి వారం నేర్చుకుంటున్నటువంటి మనం, ప్రతిరోజు నేర్చుకుంటున్నటువంటి మనం బైబిల్ పైన కొంచెం కూడా అవగాహన లేకపోతే ఎంత బాధాకరం అండి. సౌలు గారి కుటుంబం ఏమైంది? అంతా కూడా అందరూ కూడా చనిపోయారు యుద్ధంలో. చివరికి ఒకే ఒకరు మిగులుతారు. ఎవరైనా? మెఫీబోషెతు. మరి ఆ మెఫీబోషెతు మరి ఎందుకు? మొదటి రాజు ఎవరు? ఇశ్రాయేలును 40 సంవత్సరాలు పరిపాలించిన రాజు ఎవరు? సౌలు గారు. మరి సౌలు గారి కుటుంబం ఎందుకు నాశనం అయిపోయింది? దేవుడు ఎందుకు వారి కుటుంబాన్ని ఆశీర్వదించలేదు? చివరికి దావీదు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఎంతగా అంటే దావీదు గారి గర్భాన్ని నుండి యేసుక్రీస్తు వారు కూడా వచ్చినట్లు మనకు కనిపిస్తుంది. మరి సౌలు గారి పరిస్థితి ఎందుకు అలా అయిపోయింది అంటే, ఆయన జీవించిన కాలం అంతా కూడా అసూయతో, కుట్రతో, కుళ్ళుతో, ఎలా చంపాలా, ఎలా నేను రాజ్యాన్ని దక్కించుకోవాలా, ఇలాంటి స్వభావం కలిగి ఉన్నాడు కాబట్టి చరిత్రలో కనుమరుగైపోయిన వారిగా మనకు కనిపిస్తున్నారు. అందుకే ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే దావీదు గారిలా ఉండాలి. మనకు అపకారం చేసినా కూడా అపకారం చేసిన వారికి ఉపకారం చేసేవారిగానే మనం ఉండాలి. తెలుగు పాఠ్య పుస్తకాలలో పద్యాలు కూడా ఉంటాయి. అపకారం చేసిన వారికి ఉపకారం చేసేవారిగానే మనం ఉండాలి. ఒక దానియేలు గారు అంటారా, అతన్ని చంపాలనుకున్నారు కానీ అతనికి తెలుసు తాను ఏం తప్పు చేయలేదు. ఒక దావీదు తప్పు చేశాడా అండి? లేదు. దావీదు చేసిన పని ఏంటి? అందరూ కూడా దేవుణ్ణి అవమానిస్తున్నప్పుడు, దేవుణ్ణి దూషిస్తున్నప్పుడు సౌలు కూడా చెయ్యలేని పని దావీదు చేశాడు. సౌలు అంతఃపురంలో ఉంటున్నప్పుడు దావీదు గారే వెళ్ళి, ఏంటి గొల్యాతు అసలు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ మాత్రపు వాడు, నాదిగో నా పక్షాన దేవుడే ఉన్నాడు, యుద్ధం యెహోవాదే అని వెళ్ళాడు, గొల్యాతును కొట్టాడు, చంపేశాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి పాట పాడారు? సౌలుకు 1000 దావీదుకు 10,000 అనేసారు. ఈ పాట అందరికీ నచ్చింది కానీ ఒకే ఒకరికి నచ్చలేదు. ఎవరికి? సౌలుకి. నేనేమో రాజును, నాకు 1000, ఆ చిన్నవాడికేమో 10,000 అని అప్పటి నుండి విషపు చూపు నిలిపాడండి. ఇప్పుడు ఇందులో దావీదు గారు చేసిన తప్పేమైనా ఉందా? లేదు.
అలానే దానియేలు గారు, ఆయన ఏం చేశాడండి? రోజు కూడా దేవునిని స్తుతించాడు, దేవునికి మొరపెట్టేవాడు, దేవునికి ప్రార్థన చేసుకునేవాడు రోజుకి ముమ్మారు. అదే ఆయన చేసిన తప్ప అంటే ఈ విషయాలను బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనం ఏ తప్పు చేయకపోయినా, మనం ఏ మాట అనకపోయినా, మనలను నిందించాలని, మనలను అవమానపరచాలని, మనల్ని బాధ పెట్టాలని చూసేవాళ్ళు చాలామంది మనకు కనిపిస్తుంటారు. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలంట? ఇదిగో, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చివరికి వారి గతి ఏమైందంట? కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు, ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసి నశించిపోయారట అండి. అంతేనా? సౌలు గారి కుటుంబం అంతా కూడా నశించారు, శత్రువులందరూ కూడా నశించేశారు. దేవుడు మన పక్షాన ఉంటే, మనం యథార్థముగా, మనం నీతిగా, న్యాయంగా మనం జీవిస్తూ ఉంటే ఎంత కాలానికైనా కూడా నిజం తెలుసుకొని దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనకి న్యాయం జరుగుతుంది. కాబట్టి మనకొచ్చే చిన్న చిన్న సమస్యలకు, మనకొచ్చే కష్టాలు లేని మనుషులంటూ ఎవరు కూడా ఉండరు. చెప్పుకున్నాం కదా, ప్రతి ఒక్కరికి వారి స్థాయికి మించినటువంటి వారికి సమస్యలుగా వారు భావిస్తూ ఉంటారు. అది చదువురీత్యా, ఉద్యోగరీత్యా, కుటుంబ విషయమా, మానసిక పరిస్థితుల, అనారోగ్యమా, అప్పుల బాధ, పంట పండలేదనా, చదువులో మంచిగా మార్కులు సంపాదించలేదనా, విఫలమైపోయామన్నా, ప్రతి ఒక్కరికి వారికి సమస్యలు ఉంటుంటాయి. అలా వచ్చినటువంటి ఆ సమస్యలలో మనం మొట్టమొదటిగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన పక్షాన ఉన్నాడు అని మనం ధైర్యం కలిగి ఉండాలి. ఉన్నవాడే మనతో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమున్నా లేకపోయినా మనకు చింత లేదు. అన్నీ కలుగు చేసిన దేవుడు, ఉన్నవాడుగా పిలువబడుతున్నటువంటి ఆయన మనతో ఉంటే మనమెందుకు బాధపడాలి? కాబట్టి మనకు వచ్చే ఈ చిన్న చిన్న వీటికి మనం ఏం గుర్తు చేసుకోవాలి? దేవుడు మన పక్షాన, అదిగో నేను మనుషులను నమ్ముకొనుట కంటే దేవుణ్ణే నేను నమ్ముకునేవారిగా ఉండాలి. అలానే ఎవరిని నమ్ముకొనక, దేవునికి నేను ఎవరికి కూడా చెప్పుకొనక, ఎవరికి చెప్పినా ఎంత మాత్రం ఉంటుందండి. ఇప్పుడు మన సమస్యలను, మన కష్టాలను ఎవరికైనా చెప్పుకున్నాం అనుకోండి, ఈరోజు మనతో ఉంటారు, మరలా ఏదైనా వారికి మనకి సమస్య వచ్చిందనుకోండి, మన సమస్యలకి ఇంకో 4 యాడ్ చేసి అనేకులకు దండోర వేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం మనుషులను నమ్మి వారికి మన కష్ట సుఖాలను పంచుకునేవారిగా ఉండక, ఎప్పుడు కూడా మనం దేవుని ఆశ్రయించేవారిగా ఉంటూ, దేవునికి మొరపెట్టేవారిగా ఉంటే, అందరూ మనల్ని వదిలేసిన దేవుడు మాత్రం ఎప్పుడు కూడా మనల్ని హత్తుకొని ఉంటాడు. కాబట్టి మన అందరం కూడా దేవునితో ఎలాంటి సంబంధం కలిగిన వారిగా ఉంటున్నాం, దేవునితో ఎలాంటి సహవాసం చేసేవారిగా ఉంటున్నాం, దేవుడు మనతో సహవాసం చేసే అంత వారిగా మనం ఉంటేనే దేవుడిన లోకానికి కూడా మనందరం అర్హులం అవుతాం. అలానే ఈ జీవితకాలంలో మనకొచ్చే సమస్యలకు, మనకొచ్చే కష్టాలకు ఎప్పుడు కూడా మనుషులను మనం మార్గదర్శకంగా తీసుకోకూడదు. ఈరోజు నన్ను మార్గదర్శకంగా తీసుకుంటే రేపటికి నేనే మారిపోవచ్చేమో. కాబట్టి ఎప్పుడు కూడా మనుషులను మనం మాదిరిగా తీసుకొనక, పౌలు గారు చెప్పిన మాట ఏమని? ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఆనాడు యేసుక్రీస్తుల వారు అంటారా, భక్తులు అంటారా, భక్తులలో కూడా ఏదో ఒక లోపాలు ఉండుండొచ్చు. అందుకే మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా యేసుక్రీస్తుల వారిని మార్గదర్శిగా మనము పెట్టుకోవాలి. అలా మనం పెట్టుకుంటున్నప్పుడు మనకొచ్చే ఈ అల్పమైన, ఈ చిన్న చిన్న కష్టాలకు, శ్రమలకు, బాధలకు మనం కుమిలిపోక దేవుని చే ఆదరింపబడిన వారంగా ఉంటూ ఎల్లప్పుడూ కూడా ఆయనలో ఉన్నతంగా ఎదగాలని ఈ కొద్ది మాటల చేత నన్ను నేను హెచ్చరించుకుంటూ, మీ అందరినీ హెచ్చరిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని